బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెడన సీటు తనకు రాకపోవడంతో టీడీపీ నేత బోరుగడ్డ వేదవ్యాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన పార్టీ క్యాడర్ ఆయన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకెళ్లారు. తనకు టికెట్ ఇస్తారని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారంటూ గుర్తు చేశారు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదంటూ వాపోయారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారంటూ కూడా చెప్పారు. చూడని ముసలి ముసలి పారమయ్యా పక్కన కూర్చోండి. పెడన సీటు తనకు రాకపోవడంతో టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన పార్టీ క్యాడర్ ఆయన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకెళ్లారు. తనకు టికెట్ ఇస్తానని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదంటూ వాపోయారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానంటూ చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలో వేదవ్యాస్ కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. టికెట్ ఇవ్వనందుకు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఆయన కార్యకర్తలు ఏమంటున్నారు? నందు ఈరోజు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా తమ ఉమ్మడి అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. దీంట్లో 118 స్థానాలకు సంబంధించి 94 టీడీపీ, 24 ఇటు జనసేన ప్రకటించింది. అయితే ఈ సీట్లు ప్రకటించినప్పటి నుంచి ఒక్కొక్కరుగా కూడా అసంతృప్తిలో అయితే బయటపడుతున్నారు. ఇదే క్రమంలో ఇటు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నేత బోరుగడ్డ వేదవ్యాస్ గతం నుంచి కూడా తనకే సీటు దక్కుతుందంటూ కూడా ఆశతోటి ఆయన ఇప్పటికే ఆయన పలు సేవా కార్యక్రమాలు కానీ అటు ప్రజలకు వెళ్ళడం కానీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏదైతే అప్పుడే సీట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయనకు సీటు రాలేదు అనేటువంటి వార్త విన్నట్టు ఒకసారిగా ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఓదార్చేందుకు చుట్టూ జనం గుమ్ముకోవడంతో ఆయన ఇక్కడ అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. అంటే హుటాహుటిన ఏదైతే చిన్నపాండ్రాకలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచనల మేరకు ఆయన ప్రస్తుతానికి అటు మచిలీపట్నంలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తక్షణమే తరలించాలని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఆయన్ను మచిలీపట్నం తరలించారు. మచిలీపట్నంలో మరికొద్ది సేపట్లో వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే సీట్లు ఏవైతే ఇప్పుడు ఆశావాహులకు రాలేదో ఆశావాహులు కొంతవరకు మనస్తాపానికి గురవుతున్నారు. మరి కొంతమంది పార్టీని వీడడానికి కూడా కొంతమంది రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వేదవ్యాస్ అయితే మాత్రం పూర్తిగా ఆయన ఏదైతే ఆశ పెట్టుకున్నటువంటి గతం నుంచి కూడా పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు సీట్ రాకపోవడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యి ఆయన ఈ విధంగా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి వ్యక్తులు కూడా ఇంకా చాలా మంది ఎదురు చూసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజు జనసేన షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముందు రైట్, అంటే వేదవ్యాస్ మరి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా ఫర్దర్గా? అంటే ప్రస్తుతానికి వేదవ్యాస్ అంటే అది ఉమ్మడి అంటే జనసేన టీడీపీ నుంచి సీట్ వస్తుందని ఆశించారు. కానీ రెండు పార్టీల నుంచి కూడా ఆయనకు ఎదురుగాలు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన మరి ఏ పార్టీకి వెళ్తారనేది చూడాలి. ఇప్పటికే అటు వైసీపీ కూడా అక్కడ వేరే అభ్యర్థిని కూడా ప్రకటించేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చూసుకుని చాలా తెలివిగా వ్యవహరించవచ్చు అనేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన వేరే పార్టీ అయితే ఇప్పుడు వెళ్లేటువంటి అవకాశం
కనిపించట్లేదు నందు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ జనసేన ఏదైతే వ్యూహాత్మకంగా అటు వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిన తర్వాత తమ అభ్యర్థులను విడుదల చేయడం కూడా ఇది వ్యూహాత్మకమే. ఇప్పుడు వైసీపీకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా సీట్లు సర్దుబాటు ఎక్కడైతే అయిపోయినాయో ఆ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు టీడీపీ యొక్క అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.